ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, సర్వాధికారం గల దేవుడు, మృతి నొందించువాడును బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఈ వాక్యం దేవుని సంపూర్ణ అధికారాన్ని తెలియజేస్తుంది. పుట్టుక, మరణం, గాయం, స్వస్థత ఇవన్నీ దేవుని చేతుల్లోనే ఉన్నాయి. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, మన జీవితాన్ని నడిపించే అధిపతి కూడా. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, బాధలు, గాయాలు వస్తాయి. కానీ ఈ వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. గాయపరచబడిన చోటే దేవుడు స్వస్థతను కూడా ఇవ్వగలడు. ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. అందుకే మనం ఆయనపై సంపూర్ణ విశ్వాసంతో ఉండాలి. దేవుడు న్యాయవంతుడు, కరుణామయుడు. ఆయన మన జీవితాన్ని తన చిత్త ప్రకారం నడిపిస్తాడు. మనం ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మనకు జీవాన్ని, స్వస్థతను, ఆశను ఇస్తాడు. దేవుడే జీవితం మరియు స్వస్థతకు మూలం. ప్రతి పరిస్థితి ఆయన అధికారంలోనే ఉంది. ఆయనపై విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా జీవించగలరు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవే మా జీవితం మరియు స్వస్థతకు మూలమని మేము నమ్ముచున్నాము. మా కష్టకాలములలో నీపై ఆధారపడినట్లు మాకు విశ్వాసం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.